క్రీస్తునందు ప్రియమైన దేవుని విశ్వాస సమూహమా, మన హోప్ ఛానల్ ఇండియా తరపున మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానం తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్య ధ్యానములకు వెళ్ళక మునుపు అత్యంత కృపా కనికరమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు. ఇదిగో ప్రభువా, హోప్ ఛానల్ ఇండియా తరపున నాయన వీక్షిస్తున్నటువంటి నీ ప్రియ ప్రేక్షకులను, వారి కుటుంబాలను మీరు దీవించమని, నీ వాక్యము ద్వారా మమ్మల్ని తృప్తిపరచమని క్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని సహోదరి సహోదరులారా, ప్రభునామమున మరొక్కసారి మీ అందరికీ శుభములు. దేవుని యొక్క వాక్యము నుంచి నేర్చుకోవటానికి మీరంతా సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. మరి మీ కుటుంబాలతో మీరు సిద్ధంగా ఉన్నట్లయితే నేను కూడా పరిశుద్ధ గ్రంథముతో సిద్ధంగా ఉన్నాను. మనమందరం కలిసి చదువుకుందాం, దేవుని యొక్క మాటలు నేర్చుకుందాం. దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో నుండి, జంతువుల నుండి దేవుడు మనకి కొన్ని పాఠాలు నేర్పిస్తున్నారు. అందులో మరొక భాగము పావురముల గురించి మనం నేర్చుకుందాం. దేవుడు పావురముల నుండి మనకి ఏమి నేర్పించబోతున్నారు అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథములకు వెళదాం. వేదవాక్యముగా మనం మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనములో ఈ విధముగా రాయబడి ఉన్నది. ఏమంటున్నాడంటే, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యుల్ని సిద్ధపరిచి, ఇదిగో నేను మిమ్మలను తోడేళ్ల మధ్యకు పంపించబోతున్నాను. తోడేళ్ల మధ్యకి గొర్రెలను పంపించినట్లుగా నేను మిమ్మలను పంపించబోతున్నాను. కాబట్టి మీరు సర్పము వలె యుక్తిగాను, పావురము వలె నిష్కపటంగాను ఉండమని దేవుడు మాట్లాడుతున్నారు. వింటున్నారా ప్రియ సహోదరి సహోదరుడా, వీక్షకులారా? దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహిస్తున్నారా? ఏమంటున్నారమ్మాయినా? మీరు తోడేళ్ల మధ్యకి మిమ్మలను పంపుచున్నాను, గొర్రెలను పంపినట్లుగా నేను పంపుచున్నాను. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. సర్పము వలె యుక్తిగాను ఉండండి, పావురము వలె నిష్కపటముగాను ఉండమని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అవును, మనము ఈ లోకములో నివసించినంత కాలము దేవుని వాక్య జ్ఞానము కలిగి మనం జీవించాలి. అలాగే నిష్కపటము కలిగి మనం జీవించాలి. ఏ కపటము లేకుండా మనము జీవించాలి. గమనిస్తున్నారా ప్రియ సహోదరి సహోదరుడా? దేవుడు నీ నుంచి నా నుంచి కోరుతున్నది ఇదే. దేవుడు నీ నుంచి నా నుంచి కోరుతున్నది ఇదే. మనం ఈ లోకములో నివసించినంతకాలము నిష్కపటముగా జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశము. నిష్కపటమైన వారు బైబిల్లో చాలామంది ఉన్నారు. యేసు ప్రభువారు కూడా ఈ మాట పలికించబడ్డారు. ఆయనకు శిక్ష వేసేటప్పుడు, ఈయనలో నాకు ఏ పాపము కనిపించట్లేదు, ఈయన నిష్కపటుగా ఉన్నాడు అని అక్కడ చెప్పటం వింటాం మనం. ఇలాగ బైబిల్లో అనేక సందర్భాలు మనం చూడగలుగుతాము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఈ పాపలోకములో జీవిస్తున్న మనము ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నారంటే, ఆయన అంటున్నారు చూడండి, మిమ్ములను తోడేళ్ల మధ్యకు పంపుతున్నాను. ఎలాగా? గొర్రెలను పంపునట్లుగా పంపుతున్నాను. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎస్, మనం ఈ లోకములో అటువంటి స్వభావం కలిగినటువంటి మనుషుల మధ్య మనం నివసిస్తున్నాము. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవమైన మనము బహు జాగ్రత్త కలిగి జీవించాలి, మెలకువ కలిగి జీవించాలి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా పావురమును గురించి మనం కొన్ని విషయాలు మనం గమనిస్తే, పావురము ఏ
అపాయము హాని చేయనటువంటి పక్షి. పావురమును పెంచటము చాలామంది ఇష్టపడతారు, అంతేకాకుండా ఈ పావురములో ఉన్నటువంటి గొప్ప గుణం ఏమిటంటే తన యజమాని ఇంటిని ఎంత దూరం వెళ్ళినా కానీ అది మర్చిపోకుండా తిరిగి మరలా తన యజమాని ఇంటికి తిరిగి వస్తుంది. గమనిస్తున్నారా? పావురంలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు, గొప్ప గుణాలు. తన యజమాని ఇంటి నుండి బయటకు వెళ్ళి ఎంత దూరం ప్రయాణం చేసినా తిరిగి మరలా తన యజమాని ఇంటిని గుర్తించి అది మరలా క్షేమముగా ఆ గృహానికి, ఆ ఇంటికి తిరిగి చేరుతుంది. నేడు మనము దేవుని ఇంటికి చెందిన వారం. మనము దేవుని ఇంటికి చెందిన వారం. కానీ మనం దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతున్నాం. నాకు మందిరానికి రావడానికి సమయం కుదరట్లేదండి, నాకు అవకాశం రావట్లేదండి, లేదంటే నేను తప్పు చేస్తున్నానండి, నేను మందిరానికి రావడానికి అర్హుడిని కాదండి అంటూ అనేక సాకులు చెబుతూ మనం దేవుని ఇంటికి దూరం అయిపోతున్నాం. ఇబ్బందులు ఉన్నాయని, బాధలు ఉన్నాయని, కష్టాలు ఉన్నాయని, శ్రమలు ఉన్నాయని, రకరకాల కారణాల చేత దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాం. మనం తిరిగి రావటం తెలుసుకోవాలి. ఈ పావురంలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే అది ఎంత దూరం వెళ్ళినా మరలా తిరిగి తన యజమాని ఇంటికి అది చేరుతుంది. అంతేకాకుండా పూర్వకాలంలో పావురములను, అప్పట్లో ఈ టెలిగ్రాములు, ఉత్తరాలు, ఈ మెసేజ్లు ఇవ్వటానికి సౌకర్యాలు లేవు కాబట్టి ఆనాడు ప్రజలు ఈ పావురమును వారికి వర్తమానికులుగా వీటిని వాడుకునేవారు. అనేక రాజ్యాలు, ఆ రాజ్యం నుంచి మరొక రాజ్యానికి వర్తమానం పంపించడానికి ఆ కాగితం మీద రాసి దాన్ని కాలుకు కట్టి వర్తమానాన్ని దాని ద్వారా పంపించేవారు. అలాగే యుద్ధాలు జరిగేటప్పుడు వర్తమానములను మోసుకొచ్చేవి ఈ పావురములు. ఈ విధముగా ఈ పావురములు చక్కగా మనుషులకి ఎన్నో సేవలు అందించినటువంటి పక్షులలో ఈ పావురము ప్రాముఖ్యమైనది. కాబట్టి దేవుడు ఈ పావురముల నుండి మనకి ఏమి నేర్పించాలనుకుంటున్నాడు? ఆయన మొట్టమొదటిగానే చెప్పేశారు, ఇదిగో తోడేళ్ల మధ్యకి నేను మిమ్మల్ని పంపుతున్నాను, అనగా శాస్త్రులు పరిచయుల మధ్యకి నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అని తన శిష్యులతో మాట్లాడుతూ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, సర్పము వలె యుక్తిగాను పావురము వలె నిష్కపటముగాను ఉండమని దేవుడే మాట్లాడుతున్నారు, దేవుడే చెప్తున్నారు. క్రైస్తవుడిగా నీవు నేను మనమందరము కూడా యుక్తిగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, తెలివిగా ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి, వాక్య జ్ఞానముతో ఉండాలి. దేవుని వాక్య జ్ఞానము మనము కలిగి జీవించాలి, యుక్తిగా ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనంలో యేసు ప్రభువారు 4 విధాలుగా ఈ లోకములో అభివృద్ధిలోనికి వచ్చారు. యేసు జ్ఞానమందు, వయసునందు, దేవుని దయందు, మనుషుల దయందు ఆయన వర్ధిల్లినట్లుగా వాక్యం మనకు తెలియపరుస్తుంది. మనము కూడా అన్ని విధాలుగా మనం వర్ధిల్లాలి, ఆధ్యాత్మిక జీవితంలో, శారీరకమైన జీవితంలో, మానసికమైన జీవితంలో, ఆర్థిక జీవితంలో మనం అన్ని విధాలుగా వర్ధిల్లాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. మనము గమనించవలసిన విషయం ఏమిటంటే క్రూరుల మధ్యలో మనం వెళుతున్నాం, మనం నివసిస్తున్నాం. వాస్తవంగా ఈ వాక్యం నేడు అది ఖచ్చితంగా జరుగుతుంది, నెరవేరుతుంది. మనం క్రూరుల మధ్య, తోడేళ్ల మధ్య మనం నివసిస్తున్నాం. కాబట్టి జాగ్రత్త మనకు చాలా అవసరం, యుక్తిగా ఉండటం చాలా అవసరం, జ్ఞానం కలిగి ఉండటం చాలా అవసరం. ఏ జ్ఞానం కలిగి ఉండాలి? వాక్య జ్ఞానం కలిగి మనం జీవించాలి. కానీ వాక్యం ఎంత విస్తారంగా అందించబడుతుందో అంత నిర్లక్ష్యం చేస్తున్నారు. బైబిల్ చేతిలో చక్కగా అందుబాటులో ఉంది, చదవలేకపోతున్నారు. సమయం ఉంది, ప్రార్థించలేకపోతున్నారు. సహోదరుడా, సహోదరి, గమనిస్తున్నావా? నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? నీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థనా జీవితం ఉందా? దేవుణ్ణి స్తుతిస్తున్నావా?
దేవుని ఆరాధిస్తున్నావా? జాగ్రత్త కలిగి ఉంటున్నావా? అలాగే మనము పావురం వలె నిష్కపటంగా కూడా ఉండమని దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తుంది. ఏంటి మనం నిష్కపటంగా ఉండటం అంటే ఏంటి అనే విషయాల్ని మనం నేర్చుకుందాం. ఇక్కడ ఈ పావురము ఆహార విధానాలు కూడా మనం గమనించినట్లయితే ఇవి కుళ్ళిన వాటిని, చెడిపోయిన వాటిని, చచ్చిన వాటిని తినే పక్షులు కావివి. ఇవి గింజలు మాత్రమే తింటాయి. గింజలు మాత్రమే తింటాయి. కాబట్టి క్రైస్తవునిగా మన ఆహారపు అలవాట్లు కూడా పరిశుద్ధంగా ఉండాలి. లేవికాండం 11వ అధ్యాయంలో మనం ఏమి తినాలో ఏమి తినకూడదో దేవుడు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నారు. కాబట్టి మనం తినే విషయంలో, త్రాగే విషయంలో దేవుని మహిమ కొరకు మనం చేయమని వాక్యం నేర్పిస్తుంది. కానీ ఈనాడు అనేక మంది బోధకులు, అనేక మంది సంఘాలకి బోధిస్తున్నటువంటి తప్పుడు బోధలు ఏమిటంటే, తప్పుడు విధానాలు ఏమిటంటే, మీరు ప్రార్థన చేసుకొని ఏదైనా తినండి పర్లేదని అంటున్నారు. దేవుని యొక్క ఉద్దేశం అది కాదండి. దయించి దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించండి, గమనించండి. పావురం చూడండి, శ్రేష్టమైన ఆహారం తీసుకుంటుంది. అవి గింజల్ని తింటుంది. దాని ఆహారానికి గింజల్ని అది తీసుకుంటుంది. మరి మనం ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటున్నాం అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఆ తర్వాత ఇంకా మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథము నుండి మనం చూసినట్లయితే ఆదికాండము 8వ అధ్యాయము 8వ వచనంలో జలప్రళయం సమయంలో నోవాహు కిటికీని తెరిచి ఈ భూమి మీద నీరు ఇంకిపోయిందో లేదో అని ఒక నల్ల పావురమును బయటికి విడిచిపెడితే అది అంతా తిరిగి మరలా ఓడలనికే వచ్చేసింది. కాకిని పంపిస్తే అది మరలా తిరిగి రాలేదు. ఎందుకంటే దాని యొక్క స్వభావం అటువంటిది. అది తిరిగి దేవుని యొద్దకు రావటం దానికి ఇష్టం ఉండదు. ఆ చచ్చిన వాటిని, కుళ్ళిన వాటిని తినటం దానికి ఇష్టం. అందుకే అది ఆగిపోయింది. కానీ ఈ నల్ల పావురం పంపించిన తర్వాత అది నిలబడటానికి కూడా స్థలం లేక, ఆ చెడు మీద అది ఉండలేక తిరిగి మరలా ఆ ఓడలనికి ప్రవేశించింది. నోవాహు తన చేతితో ఆ పావురమును తీసుకొని దాన్ని లోన పెట్టుకొని ఉన్నాడు. ప్రియమైన వారులారా, గమనిస్తున్నారా? పావురములో ఉన్నటువంటి గొప్ప గుణగణములు మనం కూడా ఈ పాపలోకములో తిరుగుతున్న మనము కూడా, ఇది మనకి స్థిర నివాసము కాదు, ఇది పరలోక రాజ్యమే మనకి స్థిరమైన నివాసం అని గుర్తించి అక్కడికి వెళ్ళటానికి మనం ఇప్పుడే సిద్ధపడాలి. మన కుటుంబాలను సిద్ధపరచుకోవాలి. ఆ రీతిగా మనం దేవుని కొరకు జీవించటానికి కోసం మనం ప్రయాసపడమని దేవుని యొక్క వాక్యం పావురము ద్వారా దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇంకా మనం గమనించినట్లయితే ఆదికాండము 15వ అధ్యాయము 9వ వచనంలో, ఆదికాండము 15వ అధ్యాయము 9వ వచనంలో ఈ పావురము దేవుడు ఈ లోక పాపమును కొరకు మరణించవలసినవి ఉన్నదిగా బలి పశువులలో ఈ పావురములు కూడా ఉన్నవి. బలి ఇవ్వటానికి వారి యొక్క ఆర్థిక స్తోమతను బట్టి వారు ఆ బలులు అర్పించాలి. గొర్రెను, లేదంటే ఆ పొటేళ్లను, లేదంటే కోడెలను, ఇలాగా రకరకాలుగా ఆ దేవునికి బలులు అర్పించాలి. అయితే ఆ 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలను, ఈ విధంగా, లేదంటే ఒక తెల్లని గువ్వను, లేదా ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని, బలి అర్పణ నిమిత్తం నా యొద్దకు తెమ్మని వాక్యము తెలియపరుస్తుంది. చూడండి, ఇది పవిత్రమైనది. ఆ దేవుని బలికి ఉపయోగపడేటువంటి
ఆ పక్షిగా మనం చూస్తూ ఉన్నాము. సహోదరి సహోదరుడా, దేవుని కొరకు నిలబడే వ్యక్తిగా, నిలబడే స్త్రీగా, నిలబడటకు యవ్వన బిడ్డగా నువ్వు ఇష్టపడుతున్నావా, సిద్ధపడుతున్నావా? గమనించండి, పావురము దేవుని బలి విషయంలో ఈ పావురము వాడబడుతుంది. ఎంత గొప్ప విషయం అండి అది, ఎంత గొప్ప విశేషం అది. అంతేకాకుండా లేవికాండం 1వ అధ్యాయం 14వ వచనంలో, లేవికాండము 1వ అధ్యాయం 14వ వచనం, అతడు యెహోవాకు దహన బలిగా పావురపు పిల్లను తేవలను అని లేవికాండంలో కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. అవునండి, పావురపు పిల్లలను దేవుని బలికి అర్పించాలి. ఇక్కడ మనం లోకంలో చూస్తే ఎవరికైనా పక్షవాతం వచ్చినప్పుడు అదే పావురపు రక్తమును రాస్తానికి ఉపయోగిస్తూ ఉంటారు. చూడండి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో, ఎన్ని మంచి లక్షణాలు ఈ పావురములో మనం చూడగలుగుతున్నాము. అంతేకాకుండా యోహాను సువార్త 2వ అధ్యాయం 16వ వచనంలో, యోహాను సువార్త 2వ అధ్యాయం 16వ వచనంలో యేసు ప్రభువారు యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఆ దేవాలయము చుట్టూ కూడా వ్యాపారస్తులు ఉన్నారు. అక్కడ గొర్రెలను, మేకలను, ఆ మందలను, పావురములను, గువ్వలను, ఇలాగా ఆ మందిరము చుట్టూ కూడా ఒక వ్యాపారపు కేంద్రముగా దాన్ని పాడు చేస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు వెళ్ళి ఆయన అప్పుడే కోపపడ్డారు. ప్రభువారు కోపిగించి, నా తండ్రి ఇల్లుని వ్యాపార ఇల్లుగా మారుస్తారా మీరని ఆ పావురాలన్నిటినీ ఆ గూడుల్లో నుంచి వాటిని పైకి విడిచిపెట్టి వాటన్నిటినీ, ఆ బుట్టలన్నిటినీ కిందకు త్రోసివేసి, ఇది దేవుని మందిరం ఇది అని చెప్పి వారిని గద్దించారు. ఇంకా డబ్బులు కూడా చిల్లరగా మార్చి అక్కడ ఆ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఆయన అక్కడ కోపపడి వాటన్నిటినీ త్రోసివేశారు. వాళ్ళందరినీ అక్కడి నుంచి నెట్టివేశారు. ప్రియమైన వర్లారా, దేవుని ఆలయాన్ని పరిశుద్ధంగాను పవిత్రంగాను చూడాలి. అంతేగాని అదొక వ్యాపారపు ఇల్లుగా దాన్ని మనం మార్చకూడదు. ఈనాడు చాలా సంఘాలు, చాలా మందిరాలు వ్యాపారపు ఇల్లుగా మారిపోతూ ఉన్నాయి. మీకు తెలుసు అక్కడ ఏమి వ్యాపారాలు జరుగుతున్నాయో, అక్కడ ఎలాంటి వ్యాపారాలు జరుగుతున్నాయో చాలామందికి, చూస్తున్న వారికి తెలుసు. మనం దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకునే అవసరం లేదు. కానీ దేవుని మందిరం పరిశుద్ధమైన మందిరం, దాన్ని పరిశుద్ధంగానే మనం చూడాలని దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది. అంతేకాకుండా ఇంకా మనం గమనించినట్లయితే ఈ పావురము నుండి దేవుడు మనకి మరికొన్ని విషయాలు మనకు నేర్పిస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే, యేసు క్రీస్తు ప్రభువారు నీ కొరకు, నా కొరకు, ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుని కొరకు రక్షించడానికి ఆయన ఈ లోకంలో జన్మించి ఆయన 30వ ఏటలో సంవత్సరంలో ఆయన సువార్త సేవ ప్రారంభించడానికి వచ్చినప్పుడు బాప్తిజం ఇచ్చి యోహాను ఆయనకంటే ముందుగా ఆయన అరణ్యంలో కేకలు వేస్తూ మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉన్న సమయంలో యేసు ప్రభువారు వచ్చి ఆ బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గర బాప్తిజం తీసుకున్నారు యొర్దాను నదిలో. ఇప్పటికీ ఆ ప్రదేశాలు ఇప్పటికీ ఉన్నాయి. ఆ బాప్తిజం తీసుకొని బయటకు వచ్చిన తర్వాత ఆకాశము తెరవబడి అక్కడ పెద్ద స్వరము, ఆకాశము నుండి స్వరము వినబడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను అని. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు పావురపు రూపములో ఆయన మీదకి వచ్చి వాలి ఉన్నారు. గమనిస్తున్నారా ప్రియులారా? పావురము పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ముగ్గురిని చూస్తున్నాం మనం. తండ్రి అయిన దేవుడు ఆకాశములో స్వరాన్ని మనం వింటూ ఉన్నాం. కుమారుడు అక్కడ బాప్తిజం పొందుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు పావురపు రూపములో ప్రభువు పైన వాలి ఉన్నారు. ఇక్కడ పావురము చాలా గొప్పగా అది వినియోగించబడుతుంది. ఇక్కడ పరిశుద్ధాత్మక సాదృశ్యముగా వాడబడుతుంది. అందుకే మనుషులు చాలామంది
ఈ పావురమును శాంతి చిహ్నముగా ఉపయోగిస్తూ ఉంటారు. ఎక్కడైనా సభలు పెట్టినప్పుడు, అది క్రైస్తవ సభలు కావచ్చు, లేదంటే రాజకీయపరమైన సభలు కావచ్చు, అక్కడ ఆ నాయకులు, ఆ అధికారులు ఏం చేస్తారంటే 1 లేదా 2 లేదా 3 పావురములు లేదా కొన్ని పావురపు గుంపుల్ని, ఆ పావురాల్ని ఆకాశంలోనికి విడిచిపెడతారు. ఎందుకనంటే అది శాంతికి చిహ్నంగా ఉంది కాబట్టి, శాంతికి చిహ్నంగా ఉంది కాబట్టి పావురమును ఆ విధముగా ఉపయోగిస్తారు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు పావుర రూపంలో ప్రభువుపై వాలి ఉన్నారని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా పరమగీతములలో అయితే ఇంకా చక్కగా వర్ణిస్తాడు పావురమును, స్త్రీ అనే సంఘాన్ని ఇక్కడ చాలా చక్కగా వర్ణిస్తాడు. పరమగీతములో 2వ అధ్యాయము 14వ వచనములో ఆయన ఈ విధంగా మాట్లాడతాడు. ఏమంటాడంటే, బండ సందులలో ఎగురు నా పావురము, బండ సందులలో ఎగురు నా పావురమా, పేట బీటుల మధ్య నాశ్రయించు నా పావురమా, నీ స్వరము ఎంత మధురమైనది. పావురము స్వరాన్ని చూడండి, అది కూస్తుంది తప్ప అరవదు. అరిచే స్వభావము పావురములో లేదు. అలాగే క్రైస్తవులు మనము కూడా మన స్వరము మధురముగా ఉండాలి తప్ప మన స్వరము అరిచే స్వరముగా ఉండకూడదు అని ఈ పావురం మనకి చెప్పక చక్కని విషయాలు మనకు చెప్తుంది, చక్కని ఆత్మీయ పాఠాలు మనకు నేర్పిస్తుంది. అది ఎప్పుడు కూడా మూలుగుతూ ఉంటుంది. ఆ మూలుగు నీ ప్రార్థనలో మారాలి. ప్రార్థన అనే మూలుగు మనలో ఉండాలి. నిత్యము మనం ప్రార్థిస్తూ ఉండాలి, దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి, దేవుని గణపరుస్తూ ఉండాలి. ప్రార్థించుటలో నువ్వు విసుగు చెందవద్దని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి మనం బహు జాగ్రత్త కలిగి జీవించాలి అని దేవుని యొక్క వాక్యము మనకు నేర్పిస్తుంది. ఇంకా ఆ కిందకి చదువుకుంటే చాలా చక్కని మాటలు, నీ స్వరము ఎంత మధురము అంటూ ఆ గ్రంథకర్త రాస్తూ ఉంటాడు. అంతేకాకుండా నిష్కపటము, పావురము వలె నిష్కపటులై ఉండడి అని వాక్యం తెలియపరుస్తుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనములో సర్పము వలె యుక్తిగా ఉండండి, పావురము వలె నిష్కపటముగాను ఉండమని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. పరిశుద్ధ గ్రంథములో నిష్కపటముగా జీవించినటువంటి వారు అనేక మంది ఉన్నారు. అలాగే ఆ యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ పాపలోకములో జీవించారు, కానీ ఆయనకి ఎటువంటి పాపము అంటుకోకుండా ఆయన జీవించారు. ఆయన నిష్కపటమైన జీవితాన్ని ఆయన జీవించారు. ఆ తర్వాత కపటమైన జీవితాన్ని జీవించిన వారు కూడా అనేక మంది ఉన్నారు. కపటమైన జీవితాన్ని జీవించిన వారు కూడా అనేక మంది ఉన్నారు. ఉదాహరణకి ఒక్కరి గురించి చెప్పుకుందాం మనం. యూదా ఇస్కరియోతు యేసు ప్రభుతోనే ఉన్నాడు, ప్రభు మధ్యలోనే ఉన్నాడు, ఆయనతోనే కూర్చున్నాడు, ఆయనతోనే తింటున్నాడు, ఆయనతోనే తిరుగుతున్నారు. కానీ కపటపు బుద్ధితో ప్రభు వెంట వెంబడిస్తూ ఉన్నాడు. అది ప్రభు గమనించారు, గుర్తించారు. నన్ను అప్పగింపబోని వాని చెయ్యి కూడా ఈ బల మీదే ఉన్నదని ఆయన చక్కగా చెప్పి ఉన్నారు. అప్పుడు వాళ్ళందరూ కంగారు పడి, ప్రభువా నేనా, అది నేనా అని అడుగుతున్నప్పుడు యూదా ఇస్కరియోతు కూడా ప్రభువా నేనా అని అడుగుతున్నాడు. ప్రియమైన వారలారా, నిష్కపటముగా ఉండాలి మనం ఈ లోకంలో దేవునితో మనము. అందుకే ఆ ప్రభు అంటున్నాడు కదా, మీరు సర్పం వలె యుక్తిగాను ఉండండి, పావురం వలె నిష్కపటంగాను ఉండాలి. ఎందుకంటే నేను మిమ్మల్ని తోడేళ్ల మధ్యకి గొర్రెలను పంపినట్లుగా పంపుతున్నాను అని ప్రభు సెలవిచ్చారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, పావురం వలె ఆ మంచి గుణాలు మనం కూడా కలిగి జీవిద్దాం. దేవుడు మనలను, మన కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.